దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను స్టడీ చేస్తున్నాం. దేవుడు దావీదు భక్తుణ్ణి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. సాధారణ గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దేవుడు దావీదుని చేసినట్లుగా, అతని రాజ్యమును స్థిరపరిచినట్లుగా, తన వంశమును శాశ్వతంగా స్థిరపరిచినట్లుగా మనము తెలుసుకొనగలము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దావీదుని హెచ్చించుటకు, దావీదుని గొప్ప చేయుటకు కారణం ఏంటి, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి అనేది మనము పరిశీలన చేస్తున్నాం. ఈ దినము కూడా దావీదు భక్తుల్లో ఉన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 20వ 18వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. పేజీ నంబర్ 258 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభా, ఈ దినము మీ పరిశుద్ధ లేఖనాలను నాయన దావీదు భక్తుని జీవిత చరిత్రలో నాయన అతనికి మీరు ఇచ్చినటువంటి ఒక గుణ లక్షణమును ప్రభా మేము పరిశీలించబోచుండగా మీ కృపుంచండి. నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు, నిష్ప్రయోజకుడయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తినిచ్చి మీ కృపతో నింపమని, మీరే మాట్లాడి మీరు మహిమ పొంది మమ్మల్ని బలపరచమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఈ యొక్క ప్రార్థనలో దావీదు భక్తుని యొక్క తగ్గింపు మనకి కనిపిస్తుందండి. దావీదు భక్తుడికి తగ్గింపు జీవితం ఉన్నది. తనను తాను తగ్గించుకునేటటువంటి గుణ లక్షణము దావీదు భక్తుడు కలిగి ఉన్నాడు అని మనకు అర్థమవుతుందండి. దేవుని సన్నిధికి రూములోకి వెళ్ళి, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని, దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, అల్పమైనటువంటి వాడిని, స్వల్పమైనటువంటి వాడిని, మిన్నెళ్ళేటువంటి బూడిద దుమ్ము లాంటి వాడిని కదయ్యా అంటూ దేవుని సన్నిధిలో తను తగ్గించుకుంటూ దేవునికి మర్రపెడుతున్నట్లు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడికి ఉన్నటువంటి మరొక గుణ లక్షణమే తగ్గింపు జీవితం కలిగిన వాడు. తగ్గింపు జీవితము కలిగినాడు, తగ్గింపు ప్రవర్తన కలిగినటువంటి వాడు దావీదు భక్తుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తగ్గింపు అనేది మనుషులందరిలో ఉంటుంది. 2 రకాలుగా ఉంటుందండి. తగ్గింపు అనేది 2 రకాలుగా తగ్గించుకుంటారు మనుషులు. ఒకటి, దేవుని దగ్గరికి వెళ్ళి తను తగ్గించుకుంటాడు. 2, మనుషుల ఎదుట కూడా తగ్గించుకోవాలి. 2 తగ్గింపులు ఉన్నాయండి తగ్గింపు జీవితంలో. 2 ఉన్నాయి. ఒకటి, దేవుని ఎదుట తగ్గించుకోవాలి. అది ప్రతి మనిషి చేస్తాడండి. ఏ మనుషుడైనా సరే, ఏ ప్రాంతం వాడైనా, ఏ వర్గం వాడైనా, ఏ వర్ణం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ దేశం వాడైనా, మనిషి అయితే ఖచ్చితంగా దేవుని దగ్గర తగ్గించుకుంటాడు. 2, మనుషుల ఎదుట తగ్గించుకోవాలి. మనుషుల ఎదుట తగ్గించుకోవాలి, కుటుంబంలో తగ్గించుకోవాలి, బంధువుల మధ్య తగ్గించుకోవాలి, రక్త సంబంధికుల మధ్య తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి నడుచుకుంటూ ఉండాలి. 2వది చాలా తక్కువ మంది చేస్తారండి. మొదటిది అందరూ చేస్తారండి. దేవుడి దగ్గర తగ్గించుకోవటం, వినయ భావంతో ఉండటం,
ఆ టెంపుల్కి గుడికో ఆ దేవుని స్థలానికి వెళ్ళినప్పుడు వినయ భావంతో ఆయనకి నమస్కారం చేయటం, అక్కడ చేయాల్సినటువంటి విధానాలన్నీ చేయటం భక్తి శ్రద్ధలతో తగ్గించుకొని వినయ భావముతో చేస్తారు. ప్రతి మనుష్యుడు దేవుని ఎదుట తగ్గించుకుంటాడండి. అయితే మనము పరిశీలించాల్సిన విషయం ఏంటంటే మనుషుల దగ్గర కూడా తగ్గించుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. 2, మనుషుల ఎదుట కూడా తగ్గించుకోగలిగినప్పుడే మనము ఆశీర్వదించబడతాము, గొప్ప చేయబడతాము, దీవెనకరంగా మార్చబడతాము, అనేకులకు ప్రయోజనకరమైనటువంటి వారిగా మనం మార్చబడతాం. ప్రియులారా, ఈ దావీదు భక్తుడైతే దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? నా జీవితం ఎలాంటిది? నా స్థితి ఏంటయ్యా అని దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాడు. అయితే మనుషుల ఎదుట కూడా దావీదు తగ్గించుకుంటున్నాడండి. చూద్దాము లేఖన భాగము. 1 సమూయేలు గ్రంథం మనము చూసినట్లయితే మనుషుల ఎదుట కూడా ఈయన తగ్గించుకుంటున్నట్లుగా మనము గ్రహించగలము. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం మనము చూస్తే, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణము నొందకపోదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నెల్లిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి అని సౌలు రాజుతో దావీదు చెబుతున్నాడండి. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడని, ఇశ్రాయేలీలకు రాజుగా దావీదుని చేయబోతున్నాడని సౌలు రాజుకు తెలిసింది. అప్పటికే సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇశ్రాయేల్ దేశమును. దేవుని చేత అభిషేకించబడ్డవాడే, దేవుని చేత ఎన్నుకొనబడ్డవాడే, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డవాడే. కానీ ఆయన హెచ్చింపు మనస్సు కలిగి ఉండటం వలన, తనను తాను హెచ్చించుకొనటం వలన, మనుషులపై దృష్టి నిలపటం వలన, దేవుని మీద దృష్టి తొలగించుకొనటం వలన ఏం జరిగిందంటే అతను కొట్టివేయబడ్డాడు. అతన్ని దేవుడు రిమూవ్ చేశాడు, డిమాలిష్ చేసేసాడు. ఇక అతని రాజ్యం కూడా లేదు. అతనితోనే అతని రాజ్యం అంతమైపోద్ది. నా చిత్తానుసారమైన, నా ఇష్టానుసారమైన, నా ఇష్టాన్ని జరిగించేటటువంటి ఒక మనిషిని నేను కనుగొన్నాను, అతన్ని నేను పుట్టిస్తున్నాను, అతనే నెక్స్ట్ ఇశ్రాయేల్ రాజు అవుతాడని అతన్ని ఆ తైలము చేత అభిషేకింపచేసాడండి. అతని యొక్క ప్రవర్తన, అదే దావీదు భక్తుని యొక్క ప్రవర్తన కూడా ప్రజలందరికీ నచ్చి సౌలు తర్వాత నువ్వే రాజువయ్యా, నువ్వే రాజువయ్యా అని ప్రజల్లో స్థిరపడిపోయిందండి. ఆ మాటలు, ఈ కార్యాలు, ఈ మాటలు సౌలు రాజుకి ఇంపుగా లేకపోవటం వలన దావీదుని చంపటానికి వెతుకుతూ ఉన్నప్పుడు దావీదు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోతూ అనేక ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆయన ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నాడని, జీపు అని గిబియోను అనే అరణ్య ప్రాంతంలో ఉన్నాడు అని ఇక్కడ 26వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, అంతటా జీపీలు గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యెషిమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియగా, హకీలా మన్యములో, మన్యం అంటే అరణ్యం, ఆ అరణ్యంలో దావీదు ఉన్నాడండి, మేము చూసామండి అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి సౌలు మహారాజుకు చెప్పినప్పుడు సౌలు కొంతమంది సైనికులను తీసుకొని దావీదును చంపుదామని ఆ అరణ్య ప్రాంతానికి వెళ్తాడండి. ఆ తర్వాత సౌలు అలసట వలన నిద్రపోయినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే తన మనుషులతో వచ్చి ఆ సౌలు తలగడ దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని, ఆయన యొక్క ఆయుధాన్ని తీసుకొని వెళ్ళిపోయి దూరంకి వెళ్ళిపోయి, వారు ఎడంగా ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి కేకలేస్తూ ఉంటాడు. సౌలు గురించి కేకలేస్తూ ఉన్నప్పుడు నిద్ర మేలుకొని, దావీదా నాయన నీ స్వరమేనా ఇది అని అన్నప్పుడు, అవును రాజా నేనే, నీ స్వరం, నా స్వరమే ఇది, నిన్ను చంపటానికి ఒకడు నీ దగ్గరికి వచ్చాడు, అయినను మీరు నిద్ర లేకుండా, సోయి లేకుండా నిద్రపోయారు, మీ చుట్టూ సైనికులు ఉన్న వాళ్ళు నిద్రపోయారు, నీ నీళ్ళ బుడ్డి ఎక్కడుందో చూసుకోండి, మీ ఈట ఎక్కడుందో చూసుకోండి అని సౌలుకి దావీదు చెప్పినప్పుడు చూస్తే లేవు. ఇదిగో ఈ రాజా నా దగ్గరే ఉన్నాయి, నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మిమ్మల్ని చంపేవాడిని అయితే, మీ రాజ్యాన్ని దోచుకునేవాడిని అయితే, మరి మీరు నాకు దొరికారు కదా, అప్పుడే నేను చంపేసేవాడిని. రాజా ఎందుకు నన్ను తరుముతున్నారు? నేను ఏ పాటి వాడిని? నేను అల్పుణ్ణి కదయ్యా, కౌజు పెట్టిన ధరినట్టు తరుగుతున్నావేంది? ఇశ్రాయేల్ రాజువైన నువ్వు ఒక మిన్నెల్లిని వెతుక్కొని వచ్చేవేంటయ్యా? నేను దురుని లాంటి వాడిని. నీ దృష్టిలో పోల్చుకుంటే నీ యొక్క హోదా కానీ, మీ స్థితి కానీ, మీ అంగబలం, అర్ధబలం అన్నిటిలో పోల్చుకుంటే నేనెంతటి వాడినయ్యా? చాలా చిన్నవాడిని, స్వల్పమైన వాడినే కదా రాజా, ఎందుకు రాజా నన్ను చంపటానికి తిరుగుతున్నావని
ఇతను తన రాజు అయినటువంటి సౌలు దగ్గర తగ్గించుకుంటున్నాడండి. దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా తగ్గింపు కలిగి ఉంటాడండి. ఎక్కడ ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఏ రాజుల దగ్గరికి వెళ్ళినా, ఏ అధిపతుల దగ్గరికి వెళ్ళినా తను తాను తగ్గించుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడు దావీదు భక్తుడు. అక్కడైతే దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు. దేవుని దగ్గర మనం అందరం తగ్గించుకుంటామండి. దేవుని సన్నిధిలోకి వెళ్తాం, చాలా వినయభావంతో ఉంటాం, ఏడుస్తారు. కొంతమంది అయితే అరుస్తారు, ఏడుస్తారు, మూలుగుతారు. అస్సలు నేను లేను, వ్యర్థుడు నేను, నిష్ప్రయోజకుడిని ప్రాధేయపడతారు దేవుని దగ్గరికి వెళ్ళి. ఓ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని దగ్గర తగ్గించుకుంటున్నావు, కానీ మనుషుల ఎదుట తగ్గింపు కలిగి ఉన్నావా? మనుషుల ఎదుట తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. దేవుని ఎదుట తగ్గించుకుంటారండి ఎవరైనా. మనుషుల ఎదుట తగ్గించుకోవటమే చాలా ప్రాముఖ్యమైనది. అటు నీ బంధువులలో తగ్గించుకోవాలి, నీ కుటుంబంలో తగ్గించుకోవాలి, నీ రక్త సంబంధికుల మధ్య తగ్గించుకోవాలి, నీ ఉద్యోగం చేసే చోట నువ్వు తగ్గించుకోవాలి, నీ వ్యాపారం చేసే చోట, పని చేసే చోట నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి దాన్ని నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాడు ఆయన. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఆయన చెప్పారండి. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొనటం వలన, వినయ భావము కలిగి మీరు ఉండటం వలన నా శిష్యులని లోకం తెలుసుకుంటుందని శిష్యులకు సెలవు ఇచ్చాడండి. మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూపించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రజలకు పరిచయం చేయాలి అంటే మొదట మనము తగ్గింపు మనస్సు కలిగి జీవించాలి. మొదట మనము తగ్గింపు మనస్సు కలిగి జీవించాలి. మొదట మనము తగ్గింపు మనస్సు కలిగి జీవించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ప్రజలకు పరిచయం చేసినట్టేనండి. 100 మాటల కంటే ఒక్క క్రియ గొప్పది. 100 మాటల కంటే ఒక్క మంచి పని గొప్పదండి. మన ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు. మన ప్రవర్తన గమనిస్తారు. మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు, మనం నడిచే విధానం, నుంచునే విధానం, కూర్చునే విధానం అన్నిటినీ పరిశీలిస్తూ ఉంటారు ప్రియులారా. అన్ని విషయాల్లో మనము తగ్గింపును కనపరచాలి. అన్ని విషయాల్లో మనము తగ్గించుకోగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని తలగా చేస్తాడు, అధికారులతో కూర్చుండబెడతాడండి. ఎవరైతే తనను తాను తగ్గించుకోకుండా ఊరక ఉప్పొంగుతూ నాకేంది, నాకు దిగులు లేదులే, నాకు ఇక చింత లేదులే, నాకు అది ఉంది, ఇది ఉంది, మా అన్నది, మా బాబాయ్ ఇది, మా నాన్నది, నాకు రాజకీయ నాయకులు తెలుసు, పలుకుబడి ఉంది, నాకు డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉందని హెచ్చించుకుంటూ పోతే చివరికి నువ్వు తగ్గించబడతావు. సహోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. ఈ దావీదు భక్తుడికి ఆ తగ్గింపు స్వభావము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట తగ్గింపు స్వభావం ఉన్నది. 2, మనుష్యుల ఎదుట కూడా తగ్గించుకునే స్వభావము దావీదుకి చిన్ననాటి నుంచే ఉందండి. చిన్ననాటి నుంచే ఉంది. ఆయన ఎన్నో సాహస కార్యాలు చేశాడు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడు, జైంట్ గొల్యాతుని చంపేశాడు, అనేక యుద్ధాలు చేశాడు. యోధుడండి దావీదు. కొంతమంది సాక్ష్యం ఇస్తారు దావీదు గురించి, 10,000 మందితో సమానుడంట, యుద్ధశాలి, యుద్ధ వ్యూహ నిపుణుడంట దావీదు. అంతటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, యుక్తి కలిగినటువంటి దావీదు భక్తుడు తగ్గింపు కలిగినటువంటి వాడండి. అతను తగ్గించుకునే మనస్సు అతనికి ఉంది కాబట్టి, తగ్గించుకునే ఆ తత్వం, ఆ ప్రవర్తన అయింది కాబట్టి దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడండి. గొర్రెల దొడ్డిలో నుంచి, గొర్రెల కాచుకునేటటువంటి పరిస్థితి నుంచి రాజును చేశాడు, చక్రవర్తిని చేశాడు, సామ్రాట్టును చేశాడండి దేవుడు. గొర్రెలు కాచుకునే పరిస్థితిని మనందరికీ తెలుసు. పొలాల్లో గొర్రెలు దొరికెళ్తాడు, ఇక్కడైతే మనకు పొలాల్లోకి దొరికెళ్తాడు, అక్కడైతే అరణ్యాల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి, గుట్టల్లోకి తోడుకెళ్ళిపోతాడు. 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. నిద్ర ఉండదు, సరైన భోజనం ఉండదు వాళ్ళకి.
దోమలు రాత్రిపూట వెలుగుండదు, దోమలు కొడతా ఉంటాయి. వర్షానికి తడవాలి, ఎండకి వెండాలి, మంచుకు తడవాలి, శరీరం కుషించుకుపోయింది, అనారోగ్యం పాలైపోతారు, ఒంట్లో శక్తి అంతా పోయింది. అలాంటి స్థితి దావీదుది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు హెచ్చించాడండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు హెచ్చించి గొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు గుణమే ప్రియులారా. మరి ఈనాడు మీ పరిస్థితి ఏంటి? తగ్గించుకుంటున్నారా లేదా హెచ్చించిపోతున్నారు? చిన్న ఉద్యోగం రాగానే హెచ్చించుకొని గర్వించి నాకు ఇక తిరుగులేదులే నువ్వు అనుకుంటున్నావా? కొంత డబ్బు సమకూరంగానే ఇక నాకు దిగులేదని నువ్వు అనుకుంటున్నావు. ఒక ఇల్లు కట్టుకోగానే, ఒక కారు కొనుక్కోగానే, కొద్దిగా కొంచెం నెమ్మది కలిగినగానే ఇక నాకు తిరుగులేదని కాలర్లు ఎగరవేస్తున్నావా సహోదరుడు, సహోదరి? నో 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 నో, అలా ఉండకూడదు. తగ్గింపు కలిగి మనం జీవించాలి. తగ్గింపు కలిగి జీవించాలి. మనకి ఎన్ని ఉన్నను దేవుడు మనల్ని ఎంతటి ఆశీర్వాదించి అనేకమైన మనకి ప్రాప్తింప చేసినను, మనకి ఇచ్చినను మనం తగ్గించుకొని ఉండాలండి. మనము కోటీశ్వరులమైన, సమాజంలో పలుకుబడి ఉన్న, మంచి ఉద్యోగం చేస్తున్నా, రాజకీయ నాయకులతో సంబంధాలున్నా, ఏ పనైనా మనం నిమిషాల్లో చేయగలిగిన సామర్థ్యం ఉన్నా సరే మనం ఏం చేయాలంటే తగ్గింపు మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడికి ఆ లక్షణం ఉందండి. అందుకే దేవుడు హెచ్చించాడు. ప్రియమైన ప్రజలరా, ఈ తగ్గింపు స్వభావం అనేది హృదయపూర్వకంగా ఉండాలి. అంతరంగములో నుంచే ఉండాలండి. మనస్సులో నుంచే ఉండాలి, ఆలోచనలో నుంచే ఉండాలి, క్రియల్లో నుంచే ఈ తగ్గింపు అనేది మనకి ఉండాలి. దావీదు భక్తుడికి హృదయపూర్వకంగా ఉండేటటువంటి తగ్గింపు మనస్సు అయింది. ఈనాడు మనుషులను మనం గమనిస్తే వారి తగ్గింపు ఎలా ఉంటుందంటే మనుషుల ముందు యాక్షన్ చేస్తూ ఉంటారు. ఒక మందిరం ఉంటే పాస్టర్ గారు ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి పరిచారకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఆ మందిరంలో ఉన్న ముఖ్యులు కావచ్చు, ఆయన ముందు తగ్గించుకుంటున్నట్టు నటిస్తూ ఉంటారు. అది హృదయపూర్వకమైన తగ్గింపులోకి రాదని నటన క్రిందకి వెళ్ళిపోతుంది. ఒక అధికారి ఉంటే ఆ కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ ఏం చేస్తారంటే వినయభావంతో ఉంటారు. మరి అది హృదయపూర్వకంగా వినయభావంతో ఉంటున్నారో ఆయన ముందు అలా నటిస్తున్నారో మనకైతే తెలియదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడికి ఉన్నటువంటి తగ్గింపు ఏంటంటే హృదయపూర్వకమైనటువంటి తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పింది కూడా హృదయపూర్వకమైనటువంటి తగ్గింపు కలిగి ఉండాలని చెప్పాడు. ఆయన తనను తాను తగ్గించుకోవాలి, తనను తాను తగ్గించుకోవాలి. హృదయపూర్వకంగా తనను తాను తగ్గించుకోగలిగినప్పుడు వాడు హెచ్చించబడతాడు అని యేసయ్య చెప్పారు. మనుషుల ముందు యాక్షన్ చేసి మనుషులు లేని తర్వాత తన సొంత స్వభావాన్ని చూపించుకుంటాం, అది అంత కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అది తగ్గింపులోకి రాదు ప్రియులారా, అది యాక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి, మీ తగ్గింపు ఏ స్థితిలో ఉంది? హృదయపూర్వకమైనటువంటి తగ్గింపులో మీరున్నారా, లేదా మనుషుల ముందు యాక్షన్లో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి ప్రియులారా. ఈ దావీదు భక్తుడైతే హృదయపూర్వకంగా తగ్గించుకునేటటువంటి వాడు. అటు మనుషులు ఎదుట తగ్గించుకుంటాడు, పెద్దలను గౌరవిస్తాడు, ప్రతి మనిషిని గౌరవిస్తాడండి. దావీదుకు ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటంటే ప్రతి వ్యక్తిని గౌరవిస్తాడు ఆయన. చిన్నలను, పెద్దలను, తన తోటి వయస్కుల్ని అందరినీ సమాన దృష్టితో, గౌరవ దృష్టితో చూస్తాడండి. నాకు తెలిసిన ఒకసారి ఉన్నారు, ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నాడు ఉద్యోగంలో, కానీ ఆయన కంటే కింద పొజిషన్లో ఉన్న ప్రతి వారిని కూడా సార్ అని పిలుస్తూ గౌరవిస్తూ ఉంటాడు. చాలా మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఉంటాడు. చాలా తగ్గింపు కలిగి ఆయన జీవిస్తూ ఉంటాడు. నాకు తెలిసిన సారే ఆయనతో మనం పోల్చుకున్నప్పుడు చాలా చిన్నవాళ్ళమే. మనల్ని ఆయన ఏం చేస్తారంటే సార్ అని సంబోధిస్తారు. అయ్యా సార్ అలాగేనండి. చాలా వినయభావముతో తగ్గింపు కలిగి ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా.
ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, ఎవరైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించబడట్లేదంటే, నీవింకను ఆశీర్వదించబడట్లేదంటే, నీ కుటుంబము హెచ్చింపులోకి రావట్లేదంటే నిన్ను నీవు తగ్గించుకోవట్లేదు ప్రియులారా. నిన్ను నీవు తగ్గించుకోవట్లేదు ప్రియమైన సహోదరి సహోదరుడా. నిన్ను నువ్వు ఒకసారి తగ్గించుకొని చూడండి. ఈ దినము నుంచి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ కాదు, హృదయపూర్వకంగా తగ్గింపు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ఎప్పుడైతే తగ్గించుకోవటం నువ్వు మొదలు పెడతావో దేవుడు చర్య తీసుకొని నిన్ను హెచ్చించటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైందండి తగ్గించుకుంటే? ఏం కాదు, మనకి ఇంకా గౌరవం పెరిగిద్ది, మర్యాద పెరిగిద్ది, ప్రజల్లో మంచి పేరు వచ్చింది, చుట్టుపక్కల వారిలో గౌరవం పెరిగిద్ది, గుడ్ నేమ్ వచ్చింది. కొన్ని సమస్యలు పోతాయి, కొన్ని సమస్యలు సొల్యూట్ అయిపోతాయండి. మనం తగ్గించుకొని మౌనంగా ఉండటం వలన అనేక సమస్యలకు పరిష్కారం మనం కనుగొనగలం. ఆవేశపడి అరిసి గొడవ చేసి నేను ఇదే నన్ను అంటావా నాతో అని మనం ఎగిరేవనుకో, ఆ సమస్య ఇంకా రేజ్ అయి పెద్దదైతే కానీ దానికి సొల్యూషన్ దొరకదండి. అదేముందిలేండి, ఆయన పొరపాటు అది చూసుకోకుండా చేస్తుంటాడులే, ఆయనకు తెలియక ఏదో జరిగిందిలే, నాకు నష్టం జరిగిందిలే, ఏదో గాయం అయిందిలే, ఏదో కొంచెం నష్టపోయానులే, ఆయనకు తెలియక చేస్తుంటాడులేండి అని మనము సర్దుకొని తగ్గించుకోగలిగి ఉండగలిగితే సమస్య సొల్యూట్ అయిపోయింది. మనలను నష్టపరిచిన వారే, మనలను గాయపరిచిన వారే, మనలను ఇబ్బంది పెట్టిన వారే పశ్చాత్తాపడతారండి. అయ్యో, ఇలాంటి మనిషిన నేను బాధ పెట్టింది, ఇలాంటి మనిషిగా నేను నష్టం చేసింది, ఇలాంటి మనిషిగా నేను ఇబ్బంది పెట్టిందని పశ్చాత్తాపం ఎలాంటి వ్యక్తులకైనా దేవుడు పుట్టిస్తాడు. వీళ్ళారా, మొదట మనం తగ్గించుకొని మనము జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్తోత్రాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి దావీదండి. ఆ దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబము ఏ పాటిదయ్యా అని కృతజ్ఞతతో నిండిన మనస్సుతో, కన్నీళ్లతో, హృదయముతో దేవునికి మొరపెడుతున్నాడని. దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులను, దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యములను, దేవుడు తనను హెచ్చించినటువంటి విధానమునకును అన్నీ తలంచుకొని తలపోసుకొని ఆ గదిలోకి వెళ్ళి మోకరించి, అయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఓ భక్తుడు ఒక పాట రాశాడు, ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, విలువైన నీ ప్రేమ పొందుటకు ఏ పాటి వాడను, నా కుటుంబం బహు స్వల్పమైనది, నాదు బ్రతుకు బహు స్వల్పమైనది, ఇలాంటి నన్ను ప్రేమించి చేరదీశావు, ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను. హల్లెలూయా అని పాటలు పాడుకుంటూ కృతజ్ఞతాస్థుతితో, కృతజ్ఞత నిండిన మనస్సుతో దేవుని సన్నిధిలో మోకరించి తను తగ్గించుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞత ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, దావీదు భక్తుడికి ఈ తగ్గింపు మనస్సు ఉంది కాబట్టి, ఈ తగ్గింపు అనేది అతని ప్రవర్తనలో ఉంది కనుకనే దేవుడు ఆయన హెచ్చించేదండి. అందుకే దేవుడు అంటాడు, ఎవడైతే దీనుడై నలిగిన మనసు కలిగి వణుకుతూ ఉంటాడో వానినే నేను దృష్టిస్తున్నాను అని అంటాడు. వినయ మనస్సు కలిగి సాత్వికం కలిగి ఉంటారో వారి వద్ద నేను నివాసం చేస్తాను. దీన మనస్సు కలిగిన వారి యొద్దను, సాత్వికుల యొద్దను నేను నివాసం చేస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియమైన ప్రజలారా, మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం మనలో హెచ్చింపు స్వభావం ఉండటమే.
మనలో హెచ్చింపు స్వభావం ఉండటం వల్లనే మనము తగ్గించబడుతున్నాము, కిందకు వెళ్ళిపోతున్నాం. అదే మనము తగ్గింపు స్వభావం కలిగి ఉంటే మనం హెచ్చించబడతామండి. మనల్ని మనం హెచ్చించుకోవటం వల్ల ఉపయోగం ఉండదండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప. మనకు మనంగా ఫీల్ అయిపోయి మనకు మనంగా హెచ్చించుకొని నాకే సమాధానం చెబుతావా, నాకెదురు చెబుతావా, నేను చెబితే చేయవా, నేను నాదే అని మనల్ని మనం అనుకోవటం వల్ల దానివల్ల ప్రయోజనం ఏం లేదండి. తగ్గించబడతాం. ఇంకా అదే నాదే ఉందిలేండి, దేవుడు సహాయం చేస్తున్నాడులేండి, మీరు గొప్పవారులేండి, మీరు చేస్తారులేండి అని మనల్ని మనం తగ్గించుకోగలిగి మనల్ని మనం దేవునికి అప్పగించుకోగలిగినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన ప్రజలారా, తగ్గింపు 2 రకాలు. 1 దేవుని ఎదుట తగ్గించుకోవటము, 2 మనుషుల ఎదుట తగ్గించుకోవటము. ఈ 2 మనము హృదయపూర్వకంగా చేయాలి. అదండి, హృదయపూర్వకంగా చేయాలి. నటనపూర్వకంగా చేయటం వల్ల ఉపయోగం ఉండదు, నువ్వే నష్టపోతావు. యాక్షన్ చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది. మనుషులకు అనుకోలేకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఒరే నీ నటన ఆపన నాయన అంటాడు. అది దేవుని దగ్గర మనం యాక్షన్ చేయలేం ప్రియులారా. మనుషుల దగ్గర చేస్తే కొంత వర్కౌట్ అయింది, ఆ తర్వాత తెలిసినాక నేను చేయకూడతాను, చారనీరు తరిమేస్తారు. దేవుని దగ్గర యాక్షన్ చేయాలని మొదలు పెడితే ఆయన నీకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. కంటి నుండి నీకు దృష్టి రాకముందే ఆయనకు తెలుసు. నువ్వు క్రియలు ప్రారంభించకముందే నువ్వేం చేస్తావు ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గర మనము నటించడం మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదండి. అందుకే హృదయపూర్వకముగా తగ్గింపు కలిగి మనము నడుచుకుందాం. దావీదు భక్తుడు హృదయపూర్వకముగా తగ్గింపు కలిగినటువంటి వాడు. రాజయ్య యోగ్యత ఉంది, రాజయ్య అర్హత ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి దావీదుకి రాజు అవటానికి. పైగా యుద్ధశాలి, బలవంతుడు, జ్ఞానము కలిగిన వాడు, తెలివైనటువంటి వాడు, యుద్ధ వ్యూహ నిపుణుడు. అలాంటి వాడే మనుషుల దగ్గర తగ్గించుకుంటున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి తగ్గించుకుంటున్నాడు. అందుకే దేవుడు హెచ్చించాడు, ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. తరతరాలుగా రాజ్యము చిరస్థాయిగా నిలబడిందండి. ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు వచ్చినాయి, కానీ అన్నీ అంతమైపోయినాయి. గొప్ప గొప్ప రాజ్యాలు ప్రపంచాన్ని రూల్ చేసినాయి. బబులోన్ ఎంపైరు, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమన్ ఎంపైరు, ఇవన్నీ ప్రపంచంలో ఉన్నటువంటి బలమైనటువంటి సామ్రాజ్యాలు. మన భారతదేశంలో అయితే గుప్తులు, మౌర్యులు, శాతవాహనులు వీరందరూ ఉన్నారు. బలమైనటువంటి రాజులే, కానీ వాళ్ళ రాజ్యము అంతమైపోయింది. కానీ దావీదు భక్తుని యొక్క రాజ్యము, దావీదు స్థాపించినటువంటి రాజ్యం అంతం కాలేదండి. ఆ దావీదు వంశములో నుంచి వచ్చిన వ్యక్తి రక్షకుడైన యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు వారసుడిగా, దావీదుకు వేరు చిగురుగా వచ్చి ఆయన పరలోక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము చిరస్థాయిగా నిలబడిపోయింది. ఇప్పటికీ ఆ పరలోక రాజ్యము విస్తరిస్తుంది భూమి మీద. ఇప్పటికీ ఆ పరలోక రాజ్యం వ్యాప్తి జరుగుతుంది. ఆ పరలోక రాజ్యములో అనేక మంది జాయిన్ అవుతారు. మనమే పరలోక రాజ్య పౌరులం. రక్షించబడిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో పౌరుడేనండి. ఇప్పటికీ భూమి మీద ఈ సామ్రాజ్యం ఉన్నది. ఈ రాజ్యము, ఈ భూమి ఉన్నంతకాలం ఉంటుంది. ఈ భూమి అంతమైపోయినా సరే దావీదు ప్రారంభించినటువంటి స్టార్ట్ చేసినటువంటి రాజ్యము యేసుక్రీస్తు వారి ద్వారా అది ఆత్మ సంబంధంగా మార్చబడి పరలోక సంబంధంగా మార్చబడింది. ఆ రాజ్యమునే దేవుడు స్థిరపరిచాడు. కారణం ఏంటంటే దావీదు భక్తుల్లో ఉన్న తగ్గింపు అలాంటి ఆశీర్వాదం ఇస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో తగ్గింపు లేకపోతే ఇది మొదలుకొని తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దేవుని ఎదుట తగ్గించుకోండి, మనుషుల ఎదుట తగ్గించుకోండి, మీ కుటుంబంలో తగ్గించుకోండి, రక్త సంబంధికుల్లో తగ్గించుకోండి, బంధువుల ఎదుట తగ్గించుకోండి, ఉద్యోగం చేసే చోట తగ్గించుకోండి. తగ్గించుకోవటం వల్ల షేమ్ ఫీల్ అవ్వరు, షేమ్ రాదండి. ఇంకా ఘనత పెరిగింది మనకి. అప్పుడు మనము హెచ్చించబడతాము, ఆశీర్వదించబడతాము, ఐశ్వర్యాన్ని పొందుకుంటాము, మంచి పేరును, గొప్పతనాన్ని పొందుకొని ఆశీర్వదించబడతాము. దేవుడు మనల్ని అంచెలంచెలుగా
అభిరుచి చేస్తాడు. దావీదు భక్తుడి వల్లే మనం కూడా మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని చేత ఆశీర్వదించబడి మనము, మన బిడ్డలము, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడదాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.